హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తిరుమలలో అపచారం జరిగింది అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గడిచిన 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లడ్డూ చుట్టూ వివాదం చూస్తున్నాం. లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందంటూ ఓ వర్గం, కలవలేదు అటువంటి పరిస్థితి లేదు అంటూ మరో వర్గం విమర్శలు, ప్రతి విమర్శలు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తానంటూ ప్రకటించడం, ఆ తర్వాత రాజకీయపరమైన టెన్షన్స్ ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు తాజాగా సిట్ ఈ రోజు నుంచి విచారణ ప్రారంభించింది. ఈ అంశానికి సంబంధించి సీబీఐ విచారణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లాంటి వాళ్ళు సీబీఐ విచారణ కావాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి సర్కార్ మాత్రం సీబీఐ విచారణకు వెళ్లకుండా సిట్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ కొత్తగా తేల్చేదేముంటుంది, కూటమికి సంబంధించిన నేతలే నేరుగా కల్తీ జరిగింది అని చెప్తూ ఉన్న నేపథ్యంలో దానిలో ఇంకా తేల్చడానికి ఏముంటుంది, సిట్ కూడా అదే రిపోర్ట్ ఇస్తుంది కాబట్టి సిట్ రిపోర్ట్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. సిట్ కాకుండా ఇతర స్వతంత్ర ఏజెన్సీస్తో విచారణ జరిపించాలంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. బట్ కూటమి సిట్ వైపు వెళ్ళింది. సిట్ ఈ రోజు నుంచి పని ప్రారంభించింది. సో సిట్ పని ప్రారంభించడానికంటే ముందే సిట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వచ్చిన తర్వాత టీటీడీకి సంబంధించిన ఒక ఉద్యోగి తిరుపతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఫలానా సంస్థ ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థ మేము చెప్పినప్పటికీ వినకుండా కల్తీ నెయ్యినే సప్లై చేస్తూ వచ్చింది అంటూ ఆ సంస్థ పైన కంప్లైంట్ చేశారు ఆయన. సో ఈ కంప్లైంట్ని బేస్ చేసుకుని ఇప్పుడు సిట్ విచారణ కూడా జరగబోతోంది. సిట్ విచారణ చేస్తున్న నేపథ్యంలో మనం అసలు సిట్ ఏం తేల్చబోతుంది, సిట్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు, సిట్ విచారణ ద్వారా ఏ అవుట్కమ్ రావాల్సిన అవసరం ఉంది, ఏ రకమైన అనుమానాలు నివృత్తి కావాల్సిన అవసరం ఉంది అనేది పాయింట్. ఇప్పుడు సిట్ ఏం తేలుస్తుంది, సిట్ తేల్చడానికంటే ముందే ప్రజాబాహుల్యంలో ఈ అంశంపైన విస్తృతంగా చర్చ జరుగుతోంది కాబట్టి కొన్ని విషయాలు ప్రజల ముందు ఉన్నాయి. ఏంటి ఆ ప్రజల ముందు ఉన్న ఇష్యూస్? ఈ కల్తీ జరగడం వెనుక గత ప్రభుత్వం ఉంది అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తూ ఉన్నారు. ఆరోపిస్తున్న చంద్రబాబు నాయుడు గారే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్లై చేయడం స్టార్ట్ చేసిన ఏఆర్ ఫుడ్స్కు సంబంధించిన నెయ్యిలో కల్తీ ఉంది అని మేము రిజెక్ట్ చేసిన ట్యాంకర్స్కి సంబంధించిన గీ శాంపిల్స్ని గుజరాత్కు పంపించడం ద్వారా తేలింది. అవి వాడలేదు, కానీ అదే కంపెనీ నుంచి మరొక 4 ట్యాంకర్లు వచ్చాయి. ఆ 4 ట్యాంకర్లని టీటీడీ యాక్సెప్ట్ చేసింది, అది వాడాము, అది ఎక్కడ వాడామో కూడా ఇప్పుడు తెలియదు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో నెయ్యి లడ్డూ తయారీలో దాన్ని వాడారు అంటూ అథెంటిక్గా చెప్పి ప్రస్తుతం దాన్ని ఎక్కడ వాడారో తెలియదు, బట్ వాడడం అయితే జరిగింది అనే విషయాన్ని ఆయనే చెప్తూ ఉన్నారు. టీటీడీ ఈఓ చెప్తున్నమాట, రిజెక్టెడ్ ట్యాంకర్స్కి సంబంధించిన శాంపిల్స్ పంపించాము, దాంట్లో ఏదో ఉంది అని వచ్చింది. సో దానికి సంబంధించి ఆ కంపెనీకి మేము షోకాజ్ నోటీసులు ఇచ్చాము, ఫర్దర్గా దానికి సంబంధించిన యాక్షన్ జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు సిట్ ఏం తేల్చాలి, ఈ కంపెనీకి టెండర్ ఎలా ఇచ్చారు అనే అంశాన్ని సంబంధించి తేల్చాల్సిన అవసరం ఉందా? సో ఆ టీటీడీ ఓకే చేసిన 4 ట్యాంకర్లో ఏముంది అనేది తేల్చాల్సిన అవసరం ఉందా? లేదా ఈ మొత్తం టెండర్ వెళ్ళడం వెనక ఏ వ్యక్తుల ప్రమేయం ఉంది అనేది తేల్చాల్సిన అవసరం ఉందా? ఇంత తక్కువ ధరకు ఇది ఎలా సప్లై చేస్తా అని చెప్పింది అనేది తేల్చాల్సిన అవసరం ఉందా? సో ఈ పర్టికులర్ ఇష్యూలో కావాలని వాంటెడ్గా ఎవరైనా చేశారా అని తేల్చాల్సిన అవసరం ఉందా? వాంటెడ్గా ఎవరైనా చేశారా అని తేల్చాల్సిన అవసరం ఉంటే ఇక్కడ జరిగిన కార్యక్రమం అంతా కూడా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది. సో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది కాబట్టి వాంటెడ్గా ఎవరు చేశారనుకున్నప్పటికీ బాధ్యులు కూటమి ప్రభుత్వంలో పనిచేసిన అధికార యంత్రాంగం నాయకత్వం అవుతారు. ఇప్పుడు బోర్డు అవుతుంది, బోర్డుకు సంబంధించిన ఈఓ అవుతారు, జేఈఓ అవుతారు, మిగతా వాళ్ళు అవుతారు. సో అది తేలే పరిస్థితి ఉంటే ఇప్పుడే వాడారు కాబట్టి, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే మాత్రమే నెయ్యిని వాడారు కాబట్టి వాడకం ఎలా జరిగింది అనే దానిపైన విచారణ జరిగితే దోషులు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యులు అయి ఉంటారు, ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు అయి ఉంటారు. ఎందుకంటే ఈ వాడకం ఎప్పుడైతే మొదలైందో అప్పటికి ఈఓగా చంద్రబాబు నాయుడు గారు నియమించిన వ్యక్తి, జేఈఓగా చంద్రబాబు నాయుడు గారు నియమించిన వ్యక్తి ఉన్నారు కాబట్టి. ఇలా కాదు ఈ టెండర్ ప్రక్రియలో రాంగ్ జరిగింది అంటే ఈ టెండర్ని కేటాయించడానికి సంబంధించి ఏం జరిగింది అనేది ప్రొసీజర్ చూసే పరిస్థితి ఉంటుంది. ఈ టెండర్ ప్రక్రియలో ఏం జరిగింది, టెండర్లు వేసిన తర్వాత ఎవరు ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు. రివర్స్ టెండరింగ్ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ టెండర్ ఫైనల్ అయిన తర్వాత కూడా మళ్ళీ దానికంటే తక్కువ కోట్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారని చూసి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తూ ఉన్నారు. సో అలా రివర్స్ టెండరింగ్లో ఈ పర్టికులర్ సంస్థ పార్టిసిపేట్ చేయడం వెనుక రీజన్ ఏంటి అనేది వాళ్ళు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అంత తక్కువ ధరకి మీరు ఎలా సప్లై చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర ఇంత క్వాలిటీ గీ ఎలా ఉంది, ఇంత తక్కువ ధరకు మీరు మాత్రమే ఎలా సప్లై చేస్తున్నారు అనేది ఆ కంపెనీ వైపు నుంచి వెళ్తుంది. సో ఆ కంపెనీకి గతంలో టీటీడీ బోర్డులో పనిచేసిన వాళ్ళు ఎవరైనా వాంటెడ్గా ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు అని చెప్పడానికి సంబంధించిన ఆధారాలను సిట్ సేకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే సిట్ ఏం సేకరించాలి, వాళ్ళకి అప్పనంగా కాంట్రాక్ట్ అప్పచెప్పి ఉంటే ఇంకెవరికో లబ్ధి చేకూర్చి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అని చెప్పొచ్చు. కానీ వాళ్ళు తక్కువ ధరకు సప్లై చేస్తున్నప్పటికీ యాక్సెప్ట్ చేశారు అంటే
ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ ఇంకేదో జరగడానికి సంబంధించిన అవకాశం లేదు. తక్కువ ధరకి టీటీడీకి దాదాపు రూ. 100 మార్కెట్‌లో కంటే రూ. 100, రూ. 150 తక్కువ ధరకు ఆ కంపెనీ సప్లై చేస్తూ ఉంది కాబట్టి. ఇది కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో అడల్టరేటెడ్ ఘీని ఇక్కడికి పంపించడం వెనుక కుట్ర ఏమైనా ఉందా? రూ. 320కో, రూ. 410కో సప్లై చేస్తారు ఓకే. వాంటెడ్లీ హిందువుల మనోభావాల్ని దెబ్బతీయాలని, హిందువులకు సంబంధించిన పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేయాలని భావించి ఎవరైనా వాంటెడ్లీ దీంట్లో ఏవైనా కలిపి పంపించారా? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, అసలు ఈ ఎన్డీడీఏ రిపోర్ట్‌ని ఎంతవరకు అథెంటిక్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎన్డీడీఏ రిపోర్ట్‌లో ఇంకా మైక్రో లెవెల్ రిపోర్ట్ కూడా రావాల్సిన అవసరం ఉంది. సో వాటికి సంబంధించిన అవశేషాలు మాత్రమేనా? నిజంగానే జంతువులకు సంబంధించిన ఫ్యాట్ కలిసిందా అనే దానిపైన కూడా క్లారిటీ లేదు నిజానికి ఇప్పటికి. దానిపైన కూడా సిట్ దృష్టి సారించే అవకాశం ఉంటుంది. సో ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్‌లో టెండర్ కేటాయింపులో వాంటెడ్లీ గత బోర్డు ఏఆర్ ఫుడ్స్‌కి ఇచ్చిందని తేలితే ఆ బోర్డుకు సంబంధించిన వాళ్ళు బాధ్యులవుతారు. ఆ బోర్డులో అప్పుడు పనిచేసిన అధికారులు బాధ్యులవుతారు. ఏ రకంగా అంటే ఇంత తక్కువ ధరకు వాళ్ళకిచ్చి క్వాలిటీ లేని నెయ్యి వచ్చేలా మీరు చేశారు అని వాళ్ళు బాధ్యులవుతారు. అలా కాకుండా ఇలా వచ్చిన నెయ్యిని వచ్చిన నెయ్యిని టెస్ట్ చేసే బాధ్యత, సరిగ్గా ఉందో లేదో చూసే బాధ్యత, దశాబ్దాలుగా ఉన్న మెకానిజము ఇవన్నీ కూడా ప్రస్తుత టీటీడీ బోర్డు మానిటర్ చేస్తూ ఉంటుంది కాబట్టి, సో ఆ బోర్డు ప్రాపర్‌గా మానిటర్ చేయకుండానే ఘీని లోపలికి అలౌ చేసిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతోంది కాబట్టి, యాజ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్, యాజ్ ఫర్ తిరుపతి పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన టీటీడీ ఉద్యోగి ఇచ్చిన కంప్లెయింట్, టీటీడీ ఈవో అలా చెప్పలేదు, మేము వాడినట్టు చెప్పట్లా. ఈవో చాలా క్లియర్‌గా రిజెక్టెడ్ నెయ్యికి సంబంధించిన శాంపిల్స్ మాత్రమే తెచ్చాం, ఆ నెయ్యిని మేము వాడలేదు అని చెప్తున్నారు లడ్డూల వినియోగంలో. మేము టీటీడీ 3 టెస్టులు యాక్సెప్ట్ చేసిన నెయ్యిని మాత్రమే వాడామని చెప్తున్నారు. ఆ నెయ్యి కల్తీ జరగడానికి అవకాశం లేదు అని ఈవో చెప్తున్నారు. అలా పంపించిన నెయ్యిలో కల్తీ జరిగి ఉండొచ్చు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆ నెయ్యిని లడ్డూల్లో కూడా వాడి ఉండొచ్చు, లడ్డూలో వాడారో లేదో తెలియదని కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ యూసేజ్ ఆఫ్ అడల్టరేటెడ్ ఘీ ఎవరి హయాంలో జరిగింది, ఎలా జరిగింది అనేది ప్రస్తుతం వివాదం. అదే కదా వివాదం. లడ్డూలో ఏదో కలిసిందనేది వివాదం. దాన్ని తేల్చాల్సిన బాధ్యత సిట్ పైన ఉంటే కనుక అది మళ్ళీ కూటమి మెడకే చుట్టుకునే పరిస్థితి ఉంటుంది. అదర్వైజ్ ఈ సిట్‌కు సంబంధించి మరో రకమైన రకరకాల లీగల్ కాంప్లికేషన్ ద్వారా సిట్ రిపోర్టు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి అయినా ఉంటుంది. సిట్ రిపోర్టు వాంటెడ్‌గా ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి కాస్త పొలిటికల్ అవేర్‌నెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ సిట్ రిపోర్టు గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఇచ్చే పరిస్థితి ఉంది అంటూ ఊహిస్తారు. ఆ గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి సిట్‌కున్న ఒకే ఒక అవకాశం టెండర్ కేటాయింపు ప్రక్రియ. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తున్న పాయింట్ ఏంటి అంటే, టెండర్ కేటాయింపు ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ అండర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో పాలన నడుస్తున్న సందర్భంలో జరిగింది. మే 15న టెండర్ ఫైనలైజ్ చేశారు. మార్చి 12న మేము టెండర్లు పిలిచాం. మార్చి 16న టెండర్స్ కోడ్ చేశారు. అంటే అప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చింది. టెండర్ ఫైనలైజ్ అయింది మే 15న, అప్పటికే ఎలక్షన్ కోడ్ ఉంది. వాళ్ళు సప్లై స్టార్ట్ చేసింది జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున. అప్పటికి మేము అధికారంలో లేము, మేము అధికారం కోల్పోయాం, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో ఈ మొత్తం అన్ని ప్రాసెస్‌లో కూడా మేము ఎక్కడా ఫిజికల్‌గా లేనప్పుడు, మా ప్రభుత్వానికి సంబంధించిన యాక్టే లేనప్పుడు మేము ఎలా టెండర్‌ని ఫైనలైజ్ చేయగలుగుతాం అనే పాయింట్‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తోంది. సో ఈ మొత్తం ఎపిసోడ్‌లో సిట్ కొండని తవ్వడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తుంది. ఆ కొండని తవ్విన తరువాత దేన్ని పట్టుకుంటుంది అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది.